అందరికీ నమస్కారం. కథ మరక. రచయిత వలివేటి నాగ చంద్రావతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? పచ్చగా పసుపు రాసి తీరుగా కుంకుమ పొట్టు పెట్టి దట్టంగా మామిడాకు తోరణాలు కట్టిన గడప పెద్ద ముత్తైదువులా కలకలలాడుతోంది. ఆ గుమ్మం ఎదురుగా ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుని కుడి చేతిలో దేవుళ్ల విగ్రహాలు, కవ్వం వగైరాలు పెట్టిన ఇత్తడి బెల్లం, రెండో చేతితో 6 ఏళ్ల కొడుకు వంశీ చెయ్యి పట్టుకుని నుంచింది వసంత. పక్కనే భర్త మాధవరావు వాచి చూసుకుంటూ నిలబడ్డాడు. 8 ఏళ్ల వాణ్ణి తండ్రి వేలు పట్టుకుని మొబైల్లో వినపడుతున్న నాదస్వరం ఆసక్తిగా వింటోంది. ఇంకా ఎంత టైం ఉంది? కొంచెం అసహనంగా అడిగింది వసంత. అయిపోయింది, 8:20కి, ఇంకో 10 సెకండ్లు అన్నాడు మాధవరావు. ఇంకా పదండి. మాధవరావు అనడమేమిటి, వాణి తండ్రి చెయ్యి వదిలించి ఒక్క అంగలో గుమ్మం దాటపోయింది. ఆగు! కరుగ్గా ఒక్క గదుమ గదిమి వాణి చెయ్యి పుచ్చుకు విసురుగా లాగింది వసంత. బిక్కమొహంతో మళ్ళీ వెనక్కొచ్చి తండ్రి చెయ్యి పట్టుకుంది వాణి. మాధవరావు కళ్ళల్లో కోపం, బాధ తాండవించాయి. అదేమీ లెక్క చేయనట్లుగా వసంత నవ్వుముఖం పెట్టి కొడుకుతో సహా ముందుగా గృహప్రవేశం చేసింది. ఆ వెనక నిట్టూర్పు విడుస్తూ కూతురుతో ముందుకు కదిలాడు మాధవరావు. ముందు పెద్ద హాలు, దక్షిణం వైపు 2 పడక గదులు, పూజ గది, విశాలమైన వంటిల్లు. కొత్తగా పెయింటింగ్ చేసిన ఆ ఇంటిని ఆనందంగా తృప్తిగా ఓసారి అంతా తిరిగి చూసుకుంది వసంత. గదిగదికి పరుగు పెట్టారు పిల్లలు. చక్కగా నలుగురిని పిలిచి గృహప్రవేశం చేస్తుంటే బాగుండేదేమో కదా. వెంట తెచ్చుకున్న సంచిలోంచి కొత్త ఎత్తడి గిన్నె, పాల ప్యాకెట్ బయటకు తీస్తూ అన్నది వసంత కాస్త విచారంగా. ఇంతోటి సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్కి ఆ ఖర్చు కూడా ఎందుకు అని నువ్వేగా అన్నావు అన్నాడు మాధవరావు. అతను మామూలుగానే అన్నప్పటికీ దెప్పినట్లు పెడర్థం తీసి ఇలాంటివి మాత్రం బాగానే గుర్తుంచుకుంటారు అంటూ రుసరుసలాడుతూ వెళుతున్న వసంతని నిర్లిప్తంగా చూశాడు మాధవరావు. ఒక తల్లి బిడ్డలే అయినా కళ్యాణికి ఈ వసంతకి ఎంత భేదం. వంట ఇంట్లో పాలు పొంగిచ్చే కార్యక్రమంలో పడిపోయింది వసంత. హాల్లో కిటికీకి దగ్గరగా కూర్చి లాక్కొని కూర్చున్నాడు మాధవరావు. లోపల నుంచి వసంత వాణిని కసరటం, ఒక్క పని చేత కాదు, తిండికి మాత్రం ముందు తయారవుతావు అని విసుక్కోవడం. ఆ మొహం చూడు, నోట్లో వేలు పెడితే కొరకలేని దానిలో ఎలా పెడుతుందో, ఎక్కడికి పోతాయి, అన్నీ అమ్మ వేషాలే అని విసుర్లు విసరడం వినిపిస్తూ మనసు కలతపరుస్తున్నాయి. ఎప్పటికీ ఈ వసంత మారదా వేదనగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు మాధవరావు. వాణి అంటే వసంతకి ఎందుకంత అయిష్టం అంటే పిల్లి ఎలుక శత్రుత్వం లాంటి శాస్త్రీయ కారణమే ఉంది. వసంతకి సవతి కూతురు వాణి, కానీ ఆ సవతి ఎవరో కాదు, వసంతకి స్వయంగా చెల్లెలు కళ్యాణి. వసంతకి ఆ చెల్లెలంటే పడదు. అది ఎందుకంటే వసంతని చూడటానికి పెళ్లి చూపులు కని వెళ్ళి వసంత చెల్లెలు కళ్యాణి మీద మనసును పారేసుకున్నాడు మాధవరావు. ఆ అమ్మాయి వెడల్పాటి కళ్ళల్లో నిర్మలత్వం, నుదిటి మీద అపురూపంగా నాట్యమాడే ముంగురుల సోయగం, ఒత్తైన తలకట్టు అతని కళ్ళను కట్టిపడేశాయి. ఆ అమ్మాయి అయితే తనకే అభ్యంతరం లేదని అప్పటికప్పుడే మొహమాట పడకుండా చెప్పేశాడతను. అదిగో అక్కడే వసంత అభిమానమనండి లేదా అహంకారమనండి దెబ్బతిన్నది. చెల్లెలు కంటే తను చాలా అందగత్తెనని వసంత గట్టి నమ్మకం. కళ్యాణి కంటే తను చాలా తెలుపు. చెల్లెలులా మన్ను తిన్న పాములా కాక తను చాలా చలాకీగా ఉంటుంది కూడాను. ఏదో ఆ కళ్ళు చుట్టూ తప్ప ఏమంత ఆకర్షణ లేని చెల్లెలు తనకు పోటీదారు అవుతుందని కలలో కూడా అనుకోలేదు వసంత. పైగా మాధవరావు వడ్డూ పొడవు రాజకుమారుల్లా ఉన్నాడు. సరిగ్గా తనకి సరిజోడని, తనకు కాబోయే మొగుడు అతగాడేనని ఫిక్స్ అయిపోయింది కూడాను. అలాంటిది ఏమీ తెలియని దానిలా అందరికీ కాఫీ అందిస్తానని వచ్చినట్టు వచ్చి ఆ అంతగాడి మనసునే వశం చేసుకున్న చెల్లెలు మీద ఆ క్షణంలో పుట్టుకొచ్చింది జలసి. కాకపోతే ఎవరికి కనిపించకుండా గుండె లోతుల్లో అంకురిచ్చిన విషపు మొలక అది. అదలా ఉంచితే పెద్ద కూతురికి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడమా అని కాస్త వెనక ముందు ఆడినా 2 ఎదిగిన ఆడపిల్లలున్న మధ్యతరగతి గృహస్థు
కోరి వచ్చిన వరుణ్ణి ఎలా కాలదన్నుకోగలరు? కళ్యాణిని మాధవరావుకు నిశ్చయం చేశారు. 6 నెలల తరువాత వివాహ ముహూర్తం పెట్టి ఆ లోపల వసంతకి ముందు వివాహం చేయాలని గట్టి ప్రయత్నమే చేశారు. కానీ వసంత తనని చూడవచ్చిన ఏ వరుడు మాధవరావుతో సరితూగడనిపించక తల అడ్డంగా ఊపేసేది. ఇంకా ఆగమనడం సబబు అనిపించక కళ్యాణి మాధవరావు వివాహం జరిపించేశారు. 1 ఏడాది అతి సౌమ్యురాలు అయిన కళ్యాణి సాంగత్యంలో ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతని చవిచూశాడు మాధవరావు. మరుసటి సంవత్సరం నెల తప్పిన దగ్గర నుంచి నెలతగానే ఉంది కళ్యాణి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వానికి జన్మనిచ్చి తానీ లోకం నుండి సెలవు తీసుకుంది. పిచ్చివాడైపోయాడు మాధవరావు. సహచరి వియోగ విషాదంతో పాటు కక్కటిల్లుతున్న పసుకున కలచివేస్తుంది అతని మనసు. ఆ సమయంలో పాపని నేను చూసుకుంటానని ముందుకు వచ్చింది వసంత. కాకపోతే బిడ్డతో పాటు బిడ్డ తండ్రిని కూడా తన చేతి కప్పగించాలనే షరతు అని చెప్పకుండా పెట్టిన షరతు. ఆశించినది కాదు, కానీ ఊహించని విధముగా వచ్చిన అవకాశం. 2వ పెళ్లి అని వదులుకోదలుచుకోలేదు వసంత. చెయ్యొచ్చా కూడదా అన్న ప్రశ్న పెద్దల ముందు కొచ్చి కూర్చుంది మళ్ళీ. ముందు వసంతకి అని అనుకున్న సంబంధమే ఇది. మధ్యలో 2 ఏళ్ళు భగవంతుడు ఇంకో నాటకం ఆడించాడు. మరి ఇప్పుడు ఇలా చేయడం సబబా కాదా అన్న కొంచెం గుంజాటన. ఆ తర్వాత పరిస్థితులను బట్టి సరే నడటమే మంచిదనుకున్నారు ఇరువైపుల పెద్దలు. ముంచేసే విషాదంలో ఉన్నాడు మాధవరావు. ఏడ్చే పసిగుడ్డును చూపిస్తూ చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తు చేసే బాధ్యత. తల్లిదండ్రులు, అత్తమామలు, ముసలితనపు నిస్సహాయత, ఎటూ నిర్ణయించుకోలేని అయోమయంలో మాధవరావు వసంత మెడలో తాలి కట్టాడు. ఆ 3 ముళ్ళు పడ్డాయి. వసంత అసలు రూపం బయటకు వచ్చింది. తనకు కావలసింది మాధవరావే కాని వాణి కాదు. దేవుడు మేలు చేసి చేజారిన అదృష్టం మళ్ళీ తనకే దక్కిందని సంతోషించడానికి లేకుండా ఈ ఏడుపు కొట్టు పిల్ల ఒక్కతే. నీకంటే ముందు మా అమ్మ కాకింగిలు చేసిందోచ్ అని వెక్కిరిస్తున్నట్లు అనిపించి లోపల కొరకొరలాడేది. రాను రాను వసంత మరీ ఎలా తయారైందంటే చెల్లెలు పాపని కన్నబిడ్డలా చూసుకుంటానని అందరి ముందు అన్నమాట గాలికి విసిరేసి వాణి ఏడిస్తే చిరాకు, పాలు పట్టాల్సి వస్తే విసుగు. కొత్త కాపురం అని ఓ సినిమా లేదు, షికారు లేదు, వెధవ ఏడుపులు, పొత్తిగుడ్డలు మార్చటాలు తప్ప అని తల కొట్టుకోవడం. తల్లి లేని పిల్ల అని ఎవరైనా సానుభూతి చూపిస్తే చాలు సహించలేక దుమదుమలాడడం మొదలుపెట్టింది. మాధవరావుది సరళ స్వభావం. అసలే భార్యను కోల్పోయి మానసికంగా దెబ్బతిని ఉన్నాడు. ఆ బలహీనత మూలంగానే వసంత ప్రవర్తన ఎంత బాధ పెడుతున్నా ఎదురు తిరిగి పరుషంగా ఒక్క మాట అనలేకపోయేవాడు. వసంతని నొప్పించడం అతనికి ఇష్టమయ్యేది కాదు. ఆ మెతకతనమే వసంతకు అలసైపోయింది. దేనికి అతన్ని నోరెత్తనియ్యదు. అంతా తనదే రాజ్యం. ఎప్పుడైనా వ్యతిరేకంగా నోరు మెదిపాడో తనకేదో అన్యాయం జరిగినట్లు అల్లరల్లరి చేస్తోంది. సంవత్సరాలు తిరిగిపోతున్నా తను ఒక బిడ్డ తల్లయి అమ్మతనం తెలిసి వచ్చినా వాణి అంటే అదే అయిష్టం, అదే విరోధభావం. తల్లికి తానంటే ఎందుకు ఇష్టం లేదో తెలీదు వానికి. కొట్టినా తిట్టినా బేలగా జాలిగా లేడి కళ్ళుతో అలా చూస్తుండిపోతుందంతే. పాపం మాధవరావు వసంత కాఠిన్యం నుండి కూతుర్ని కాపాడుకోవడానికి తాపత్రయపడిపోతుంటాడు. ఎప్పటికైనా వసంత మారకపోతుందా అన్న ఆశ అతనిది. అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను, గోడ అంతా ఖరాబు చేసావు కదే పాపిష్టిదానా. ఉజ్జేస్వరంతో దూషణ శతనామావళి వల్లిస్తోంది వసంత. ఏం కొంప మునిగిందో ఆలోచనలన్నీ అటకెక్కించి హడలిపోతూ అటు పరిగెట్టాడు మాధవరావు. దూకడానికి సిద్ధంగా ఉన్న పులిలా ఉంది వసంత. ఎదురుగా మేకపిల్లలా బెదురుతూ వాణి, ఆ పక్కనే ఉలుకు పలుకు లేకుండా చూస్తూ వంశీ. విసురుగా వాణి పట్ల ఉరుకుతూ పైకి లేపిన వసంత చేతిని అర్జెంటుగా పట్టుకుని ఆపాడు మాధవరావు. ఏమైంది? ఏమైందా చూడండి మీ కూతురి నిర్వాకం. దూకుడుగా వాణిని ప్రక్కకు లాగింది వసంత. లేత నీలం రంగు వేసిన ఆ గది తూర్పు వైపు గోడ మీద అడుగు అడుగున్నర మేర పసుపు రంగు పెయింట్, చిక్కగా కారేటట్టుగా కొంత, పల్చపల్చగా కొంత. దానిమీద ఎరుపు రంగుతో వంకరి టింకెరగా రాసిన ఓం అన్న అక్షరాలు.
దానికి 4 వైపులా చేతొచ్చినట్టు రాసిన స్వస్తిక్ గుర్తులు, చుట్టూరా అడ్డదిడ్డంగా ఏవో డిజైన్లు. అదంతా పిల్లలు చేసిన ఘనకార్యమే అనడానికి గుర్తుగా ఇద్దరి చేతుల్లో బ్రష్ల నుండి ఇంకా ఎర్ర రంగు చుక్కలు కారుతున్నాయి. ఇంట్లో పెయింట్లు వేశాక ఇంకా మిగిలిపోయిన రంగులు ఆ రూంలో పెట్టారు పనివాళ్ళు. పూజ గదిలో దేవుడి మందిరం ప్రక్కన ఈ మాదిరిగానే గోడకు పసుపు రాసి కుంకుమతో స్వస్తిక్కులు అలంకారం చేసింది వసంత. అది చూసి ఈ ప్రయోగం ఇక్కడ చేసినట్లున్నారు పిల్లలు. నవ్వాలో ఏడవాలో తెలియలేదు మాధవరావుకి. పోన్లే వసు, చిన్న సన్నాసులు, ఏదో తెలియక అల్లరి పని సముదాయించపోయాడు మాధవరావు. వాణ్ణి కలపకండి, కయ్యమన్నది వసంత. పసివిధవా, వాడికేం తెలుసు? ఈ దెయ్యమే నేర్పుతుంది. 4 రోజులు అవల పెయింట్లు వేయించి ఏదీ చక్కగా ఉంటే ఓరవలేదు కదా. ఇంట్లో అడుగు పెట్టిందంతే, తగలపెట్టేసింది చొప్పునాతి. అబ్బా ఊరుకో వసంత, అది చిన్నపిల్లే కదా సమర్థించబోయాడు. ఇదిగో ఇలా వెనకేసుకురాబట్టే ఇంకా రెచ్చిపోతుంది. మీరు ఊరుకోండి. ఒక్కసారి అట్లకాడ కాల్చి వాత పెడితే మళ్ళీ చెయ్యదు ఇలాంటి పనులు. కోపంలో ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు వసంతకి. ఇంక చాలు, నోరు ముయ్యి వసంత. వాణిని అక్కడ నుండి లాక్కుపోతూ గట్టిగానే కసురుకున్నాడు మాధవరావు. అక్కడే ఉండి ఆ గోడకేసి చూస్తున్న కొద్దీ కక్షతాటి ప్రమాణం పెరిగిపోతుంది వసంతకి. నరికేయాలి దీన్ని, కసిగా పళ్ళు పటపటలాడించింది వసంత. పావుగంట దాకా ఉప్పు కూడా లేని కారం తిన్న దానిలా అందరి మీద కస్సుబుస్సులాడుతూనే ఉంది. పొంగలి నైవేద్యం అందరికీ ప్రసాదంగా పెడుతున్నప్పుడు మాత్రం తుఫాన్ కాస్త శాంతపడి సద్దుమణిగిందనిపించి ఇంకా పర్వాలేదు అనుకుని అల్లరి చేయకుండా ఆడుకోమని పిల్లలకు చెప్పి క్యారియర్ తీసుకుని హోటల్ నుండి భోజనం తెస్తానని బయలుదేరాడు మాధవరావు. కామ్గా సామాన్లు సర్దుకుంటున్న తెల్ల భర్త బయటికి వెళ్ళగానే ఆగ్రహానికి కట్లు తెగాయి. తమ్ముడికి కాగితం పడవ చేస్తున్న వాణిని ఇలా రావే అన్నది కామ్గా. బెరుక దగ్గరకొచ్చిన వాణి చెవి పట్టుకుంది అమాంతంగా. మర్చిపోయాననుకున్నావా? లేదే, ఆ గోడ చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. చెప్పవే, చెప్పు. అలాంటి వెధవ పనులు చేయకుండా ఉంటావా లేదా అన్నది కల్లెర్ర చేసి. కొయ్యబారిపోయింది వాణి. చెవి నొప్పి పెడుతున్నా ఆ భయానికి ఏడుపు కూడా బయటికి రావట్లేదు. వాణి నుంచి ఏ స్పందన రాకపోయేసరికి మరీ మండిపడిపోయింది వసంత. ఏమే, నోరు పడిపోయిందా? మీ అమ్మ ఎత్తుకుపోయిందా? చెప్తా, నిన్నెట్లా వదిలేస్తాననుకున్నావా? లేదే, అట్లకాడ కాలేసి ఎప్పుడూ జ్ఞాపకం ఉండేలా వాత పెడతా. మళ్ళీ ఇట్లాంటివి చేయకుండా మహోగ్రంగా వంటింటిలోకి వెళ్ళి నిజంగానే చేత్తో అట్లకాడ పట్టుకు వచ్చింది వసంత. చెప్పు, బుద్ధిగా ఉంటావా? చెప్పినట్టల్లా వింటావా? చేయి ఊపుతూ బెదిరిస్తోంది వాణిని. సరిగ్గా అప్పుడే వీధి తలుపు తోసుకుని లోపలికొచ్చింది పక్క అపార్ట్మెంట్లో ఆమె. కొత్తగా దిగిన నైబర్స్ని పలకరించిపోదామని పులొచ్చి మీద పడుతున్నట్లు బెదిరిపోతున్న పిల్లలు. అట్లకాడ ఊపుతూ కాలికల వసంత. తెల్లబోయిందావిడ. బెత్తరపోయిన వసంత వెంటనే తేరుకుంది. రండి రండి, పిల్లలు ఒకటే అల్లరి. బెదిరిస్తున్నానంతే, లేకపోతే మాట వినరు. బొడ్లో తోపిన కుచ్చిళ్ళు కిందకు జార్చి చిరునవ్వు మొహాన అతికించుకుని ఆహ్వానించిందావిణ్ణి. వాళ్ళు మాటల్లో పడ్డారు. వంశీ వాణ్ణి గదిలోకి వచ్చారు. అక్క, నాన్న రాకుండానే ఆంటీ వెళ్ళిపోతే అమ్మ నీకు వాతలు పెట్టేస్తుందేమో వంశీ అన్నాడు జాలిగా. అవునురా, దిగాలుగా అంది వాణి. 10 నిమిషాల తర్వాత ఏదో ఆలోచించినట్లు అక్క నువ్వు పారిపో అన్నాడు వంశీ. అమ్మో, వాణి కళ్ళు పెద్దవయ్యాయి. ఆహా, నాన్న మనకి లంచ్ తెచ్చేదాకానే. ఏం, బయటకు వెళ్ళి దాక్కుంటావా? సాహసం చేయబోతున్నట్టు ఉత్సాహపడ్డాడు వంశీ. మెల్లగా ఇద్దరు చప్పుడు చేయకుండా బయటకు వచ్చారు. వంశీ అక్కకు బాయ్ చెప్పాడు. వాణి ఆ సందు చివరి బడ్డీ కొట్టు ముందర బల్లలుంటే అక్కడ కూర్చుని ఓ పావుగంట తండ్రి వస్తాడని ఎదురు చూసింది. ఆ సందు మెయిన్ రోడ్లో కలుస్తుంది. ఆ రోడ్డు మీద ఏదో ఊరేగింపు వెళుతోంది. రంగురంగుల బట్టలు, వాయిద్యాలు, అట్టహాసంగా అలంకరించిన కారు ముందర నాట్యాలు. మంత్రముగ్ధురాలైనట్టు ఆ ఊరేగింపుతో పాటు నడిచింది వాణి. ఆ ఊరేగింపు ఒక భవనం ముందు ఆగిపోయింది. వెనక్కి తిరిగి వస్తుంటే ఓ ఇంటి ముందు కోతులాడించేవాడు ఆకర్షించాడు.
వాడితో పాటు సందు గొంతులన్నీ తిరుగుతూ ఊరి బయట దాకా వెళ్ళిపోయింది వాణి. ఏమైంది నా బిడ్డ? ఏం చేశావు నా తల్లిని? ఆక్రోశం ఆగ్రహం మాధవరావు గొంతులో పోటీ పడుతున్నాయి. బద్దలవబోతున్న అగ్నిపర్వతంలా సెగలు కక్కుతున్న భర్త రూపాన్ని ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడూ చూసెరగదు. నోట్లో తడి ఆరిపోయింది వసంతకి. వాణ్ణి కనిపించక రెండో రోజు మాధవరావు అతని స్నేహితుడు కలిసి ఊరంతా గాలించి వచ్చారు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు, పోలీస్ స్టేషన్లో రిపోర్టు, అన్ని ప్రయత్నాలు చేశాడు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లో గుసగుసలు మొదలయ్యాయి. సవతి కూతురట, వాతలు పెడుతుందట, అలివేలు కల్లారా చూసిందని సాక్ష్యాధారాలు. ఆవిడే తరిమేసుంటుంది అని ఒకరు, ఎవరికైనా అమ్మేసిందేమో ఇంకొకరు, పుట్టిందంటే పురుగు పట్టేసిందని కథలెల్లగల కళాకారునిల స్టేట్మెంట్లు. బయటకు మొహం చూపట్లేదు వసంత. హంతకురాలన్న ముద్ర వేసేందుకైనా వెనకాడిన వాళ్లకు అసలు అట్లకాడ వేడి కూడా చెయ్యలేదంటే నమ్ముతారా? భర్త అయితే తన మొహం చూపడానికి కూడా ఇష్టపడడం లేదు. అది మరీ శిక్షైపోయి మనసును కోత పెట్టేస్తోంది. తన కర్కసత్వం ఎంత హద్దు దాటి ఉండకపోతే గోవులాంటి భర్త పరశురాముడవుతాడు. తను చూపిన నరకం ఎంత భరించరానిదైపోతే నోరు వాయిలేని పసిపిల్ల ఇల్లు దాటిపోతుంది. నాకు సాటెవ్వరు అన్నట్లు తల ఎగరేస్తున్నట్లుండే వసంత భుజాలు కుచించుకుని వంగిపోతోంది. తల్లి తండ్రి వచ్చారు. నువ్వు తెలివిగలదానివే అమ్మాయి, సవతి కూతుర్ని బాగా వదిలించుకున్నావు అన్నాడు తండ్రి వ్యంగ్యంగా. చెన్నకోళ్ళ చివరల తగిలిన దానిలా తుల్లిపడింది వసంత. మీరు కూడా నా నాన్న గద్గద స్వరంతో అన్నది. ఏ లోకంలో ఉందో నీ చెల్లెలు, నిన్ను క్షమించదే అన్నది తల్లి ఏడుస్తూ. ఉలిక్కి పడింది వసంత. నిజంగానే కళ్ళు మూస్తే కళ్యాణి కనిపిస్తోంది. దాని తప్పేమున్నదని నా మీద పగని దాని మీద చూపించుకున్నావు. నీకు మటుకు నా ఉసురు తగలదు కోపంగా శపిస్తోంది. భగవాన్ పశ్చాత్తాపంతో చేతులు రెండు మూకులించి నుదుటి కానించింది. లోకులు హంతకురాలంటున్నారు. శత్రువు ఎదురొస్తే మొహం తిప్పుకున్నట్లు చాటవుతున్నాడు పెనిమిటి. చివరికి కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు కూడా రాక్షసం అంటున్నారే. అంత చెడ్డదా తను? వాణి ఇక కనబడకపోతే, శవము అయి దొరికితే ఈ మచ్చ శాశ్వతంగా తన నుదుట ముద్రైపోదా? వణికిపోతూ తల్లి ముందు సాగిలి పడిపోయింది వసంత. అమ్మా, ఈ నేర నెత్తిన మోస్తూ జీవితాంతం ఆయన కళ్ళెదురుగా తిరగలేనమ్మా. నువ్వే ఏ విషమో నా గొంతులో పోసి ప్రాయశ్చిత్తం చెయ్యమ్మా. కట్టలు తెంచుకున్న దుఃఖావేశంతో బావురుమన్నది. ప్రక్షాళనమైన కూతుర్ని తృప్తిగా చూసిందావిడ. ఓ గంట తర్వాత తాతగారి వేలు పట్టుకుని ఇంట్లోకి వచ్చింది వాణి. ఆయన చెప్పిన కట్టుకథ ఇక్కడ అప్రస్తుతం. ఆ మర్నాడు నీలం రంగు డబ్బా తీసుకుని పెయింటర్ వచ్చాడు. మాధవరావు అతనిని గదిలో ఎక్కడ రంగు వేయాలో తీసుకువెళ్ళి చూపిస్తున్నాడు. వద్దు అంది వసంత. ప్రశ్నార్థకంగా చూశాడు మాధవరావు. నా బుద్ధి పక్కదారి పట్టినప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది మరక. దాన్నిక్కడే ఉండనియండి అన్నది వసంత నిబ్బరంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.